సెంట్ జార్జ్ జననం ఈ సుమారు 275-280. మరణం ఏప్రిల్ 23, 303. స్వస్థలం కప్పడోసియా. దేశం పాలస్తీనా. దర్శన స్థలము పాలస్తీనా. యేసు క్రీస్తును అనుసరించినందున చాలామంది హతసాక్షులుగా తమ జీవితాలను అర్పించారని చరిత్ర మనకు తెలుపుతుంది. ఈ ప్రజలు వాస్తవానికి తమ ప్రాణాలను కోల్పోలేదు కాని క్రీస్తులో సమకూర్చుకున్నారు. అంతేకాదు, ఆరిపోతున్న వారి జీవితాల ద్వారా అనేక మంది జీవితాలు వెలిగించబడ్డాయి. అపొస్తలులు మరియు ఆది క్రైస్తవులు శిలువ కొరకు హింసించబడి మరియు సిగ్గుపర్చబడ్డారు. పేతురు తలక్రిందులుగా శిలువ వేయబడ్డారు. యోహాను పత్మాసు ద్వీపానికి బహిష్కరించబడగా పాలికార్ను సజీవ దహనం చేశారు. కొంతమంది కొరడాతో కొట్టబడ్డారు. మరికొంతమంది రోమా దేశపు రంగస్థలములలో అడవి జంతువులకు ఆహారమయ్యారు. ఎందుకు అని ప్రశ్నించడానికి వారు ఎవరూ లేని ఒంటరి వారిగా మిగిలారు. యుద్ధ శౌర్యం మరియు నిస్వార్థతకు ఆదర్శంగా నిలిచిన సెయింట్ జార్జ్ కూడా ఒక ప్రారంభ క్రైస్తవ హతసాక్షి. అతను ఈ ప్రపంచంలోని ప్రభువుల కంటే సైన్యములకధిపతియగు యెహోవాని సేవించటానికి ఇష్టపడ్డారు. కాబట్టి అతను రోమా దేశపు సైన్యంలో తన ఉన్నత పదవిని విడిచిపెట్టి తన సంపద మొత్తాన్ని పేదలకు ఇచ్చారు. తనకున్న బలమైన విశ్వాసం కారణంగా తనకు వ్యతిరేకంగా నిలబడిన సైనికులకు కూడా యేసుక్రీస్తు ప్రేమను ధైర్యంగా ప్రకటించారు. జార్జ్ జీవితం లేదా అతని పనులు ఏవీ చారిత్రాత్మకంగా స్థాపించబడనప్పటికీ అతను ఒక రోమ దేశపు సైనికుడని మరియు యేసుక్రీస్తును విడిచిపెట్టనందుకు తీవ్రంగా హింసించబడ్డారని చరిత్ర తెలియపరుస్తుంది. 4వ శతాబ్దం ప్రారంభంలో రోమన్ చక్రవర్తి డియోక్లెసియన్ క్రైస్తవులను హింసించిన సమయంలో అతను ఉరితీయబడ్డారు. జార్జ్ యొక్క దృఢమైన విశ్వాసంను చూసి ఆకట్టుకొనబడి డియోక్లెసియన్ భార్య క్రైస్తవురాలిగా మారిన కారణం చేత ఆమె కూడా ఉరితీయబడింది అని చరిత్ర చెప్పబడుతుంది. తరువాత అతను యోధుడైన సాధువుగా ప్రసిద్ధి చెందారు. అతని ప్రతిరూపంతో ముద్రించబడిన స్టాంపులు అనేక దేశాలలో ఉపయోగించబడుతున్నాయి. పోప్ గెలాసియస్ జార్జ్ గురించి ప్రస్తావిస్తూ, అతను మనలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరు, కాని కేవలం దేవునికి మాత్రమే అతని క్రియలు తెలుసు అని అన్నారు.